ఆ హీరో క్యారెక్టర్ చేశానని నన్ను చంపాలనుకున్నారు. కానీ ఆయనే నన్ను కాపాడారు. పృథ్వీరాజ్. తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నటులు తెరపై కనిపించిన వెంటనే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తారు. వారి మాట తీరు, హావభావాలు, సంభాషణ చెప్పే శైలి ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటి నటుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు పృథ్వీరాజ్. హాస్య పాత్రలు కావచ్చు, ప్రతి నాయక పాత్రలు కావచ్చు, ఏ పాత్రలోనైనా తనదైన ముద్ర వేసిన నటుడు పృథ్వీరాజ్. తెరపై ఆయన కనిపిస్తే నవ్వులు పూయడం ఖాయం. ఇక అదే సమయంలో అవసరమైతే గంభీరతను కూడా అద్భుతంగా చూపించగల నటుడు. ఎన్నో సినిమాల్లో తన ప్రత్యేకమైన మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన పృథ్వీరాజ్ ఇటీవల ఒక ముఖాముఖి సంభాషణలో తన సినీ ప్రయాణంలో అత్యంత సంచలన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా తన జీవితాన్నే మార్చేసిన ఒక సంఘటన గురించి చెప్పిన విషయాలైతే ఇప్పుడు విపరీతంగా చర్చకు వస్తున్నాయి. ఒక పాత్ర చేయడం వల్ల ఏకంగా తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని, అభిమానుల ఆగ్రహానికి గురయ్యానని, కానీ చివరికి అదే మహానటుడు తనను కాపాడాడని పృథ్వీరాజ్ చెప్పిన మాటలైతే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పృథ్వీరాజ్ మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సినిమా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులు. ఏ చిన్న పాత్ర వచ్చినా ప్రాణం పెట్టి చేయాలనే తపన ఉండేదట. ఇక అదే సమయంలో తనకు ఒక కీలక అవకాశం వచ్చిందని చెప్పారు. అదే గండిపేట రహస్యం సినిమా. ఈ చిత్రంలో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు ఎన్టీ రామారావు పాత్రను తాను పోషించానని చెప్పారు. అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆ సమయంలో ఎన్టీఆర్ అంటే ప్రజలకు దేవుడితో సమానం. ఈ చిత్రానికి కృష్ణ, విజయ నిర్మల, అలాగే ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖులు పనిచేశారు. అలాగే విజయ నిర్మల, నరేష్ కూడా నటించారు. ఇక సినిమా విడుదలైన తర్వాత నారాయణగూడలోని దీపక్ మహల్ ప్రదర్శనశాలకైతే ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి సినిమా చూడటానికి వెళ్లారట పృథ్వీరాజ్. కానీ అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. ఆ సమయంలో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయట. డౌన్ డౌన్ అంటూ నినాదాలు వినిపించాయట. ఇక పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయిందని పృథ్వీరాజ్ చెప్పారు. మధ్యంతర విరామ సమయంలో హరికృష్ణ స్వయంగా లోపలికి వచ్చారట. ప్రభాకర్ రెడ్డిని చూసి, అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ సినిమాల్లోనే ఎంత కోపం ఉందో అర్థమైందని పృథ్వీరాజ్ గుర్తు చేసుకున్నారు. అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని భావించి తాను, ప్రభాకర్ రెడ్డి వెంటనే బయలుదేరారట. కానీ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వారి కారుపై రాళ్లు విసిరారట. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెప్పారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా కారు నడిపి నేరుగా పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందట. లేకపోతే ఏమయ్యేదో చెప్పలేమని పృథ్వీరాజ్ అన్నారు. అంతటితో ఆగలేదట. స్టూడియోలో ఉన్న ఒక మరికొందరిపై కూడా దాడి జరిగిందని చెప్పారు. ఇక తనను చంపేయాలని కూడా కొందరు తీవ్రంగా ప్రయత్నించారట. ఇక ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ గుండె దడదడలాడుతుందని చెప్పారు. ఇక ఈ వివాదం తర్వాత ప్రభాకర్ రెడ్డి, కృష్ణ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారట. ఈ సమస్యకు ముగింపు ఒక్కరే ఇవ్వగలరు. ఆయనే ఎన్టీఆర్ అని భావించి పృథ్వీరాజ్ ను హ్యాబిట్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి పంపించారట. తల్లి ప్రేమతో పంపించిన సున్నుండలు, జీడిపప్పు తీసుకుని పృథ్వీరాజ్ అక్కడికి వెళ్లారట. ఎన్టీఆర్ ఇంట్లో ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారని చెప్పారు. అంత పెద్ద వ్యక్తి ముందు నిలబడినప్పుడు తన కాళ్ళు వణికిపోయాయని అన్నారు. ఇక ఎన్టీఆర్ తనను చూసి మొదట అడిగిన ప్రశ్న, ఎందుకు ఇలాంటివి చేశారు అని. ఆ ప్రశ్నలో కోపం కంటే తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనిపించిందని పృథ్వీరాజ్ చెప్పారు. అప్పుడు పృథ్వీరాజ్ ఎంతో వినయంగా సమాధానమిచ్చారట. తాడపల్లిగూడెంలో మేము చూసిన హీరో మీరండి, మీరు మా ఆదర్శమని చెప్పారట. అంతేకాదు ఎన్టీఆర్ ను రాముడితో పోలుస్తూ కొన్ని సంభాషణలు కూడా చెప్పారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా అడిగారట, దానవీర శూరకర్ణ సినిమాలో శకుని సంభాషణ చెప్పగలవా అని. అది విన్న పృథ్వీరాజ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అద్భుతంగా ఆ సంభాషణ చెప్పారట. తనలోని నటుణ్ణి మొత్తం బయటకు తీసుకొచ్చి ప్రదర్శించానని చెప్పారు. అది చూసిన ఎన్టీఆర్ ఎంతో సంతోషించారట. అద్భుతం, చాలా బాగా చేశావు అని ప్రశంసించారట. ఇక ఆ మాటలు తనకు జీవితాంతం మర్చిపోలేవని ఆశీర్వాదమని పృథ్వీరాజ్ చెప్పారు. అంతేకాదు ఒక పుస్తకం తీసుకుని అందులో పృథ్వీరాజు తమ్ముడికి అని స్వయంగా రాసి ఇచ్చారట. అలాగే నుదుటిపై బొట్టు పెట్టి ఆశీర్వదించారట. పరిశ్రమలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారట. ఇక ఆ క్షణమే తన జీవితాన్ని మార్చేసిందని పృథ్వీరాజ్ అన్నారు. ఎందుకంటే కాసేపటి క్రితమే తనను చంపేస్తామని బెదిరించిన పరిస్థితి క్షణాల్లోనే ఆశీర్వాదంగా మారిపోయింది. ఇంకా తన తల్లి పంపిన సున్నుండలు, జీడిపప్పు ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తిన్నారని గుర్తు చేసుకున్నారు. అది తనకు కుటుంబ సభ్యుడిలా అనిపించిందని చెప్పారు.
అయితే అందులో అత్యంత గొప్ప విషయం తర్వాత జరిగిందే. ఇక ఎన్టీఆర్ తన కార్యకర్తలను మందలించారట. వారి మీదికి ఎందుకు వెళ్తున్నారు, వారు నటుడు, వారు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని గట్టిగా చెప్పారట. ఆ ఒక్క మాటతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనపై ఉన్న కోపం ఒక్కసారిగా తగ్గిపోయిందని పృథ్వీరాజ్ చెప్పారు. ఇక ఆ రోజు ఆయన నాకు మోక్షం ప్రసాదించారు అని భావోద్వేగంగా అన్నారు. చివరగా ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగే అవకాశం కూడా దక్కిందట. ఇక ఆ ఫోటోనే తన జీవితంలో అతి పెద్ద గుర్తింపు, అమూల్యమైన జ్ఞాపకమని పృథ్వీరాజ్ చెప్పారు. నిజంగా ఈ సంఘటన ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది. మహానటులు కేవలం తెరపైనే గొప్పవారు కాదు, నిజ జీవితంలో కూడా ఎంత పెద్ద మనసు కలిగి ఉంటారో చూపిస్తుంది. కోపాన్ని కరుణగా మార్చడం, వివాదాన్ని ఆశీర్వాదంగా మార్చడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ఎన్టీఆర్ ఈ రోజుకి కోట్లాది మంది హృదయాల్లో దేవుడిలా నిలిచిపోయారు. మరి పృథ్వీరాజ్ చెప్పిన ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఎన్టీఆర్ గొప్పతనంపై మీ స్పందన ఏంటి? తప్పకుండా తెలియజేయండి.